హాయ్ గైస్, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో ఒక రోజుకి ఎన్ని డబ్బులు వస్తాయి అని చెప్పేసి. ఇది మనందరికీ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసింటారు కొత్తగా క్రియేటర్స్, ఇప్పుడు స్టార్ట్ చేసింటారు, లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసేసి ఒక 500 సబ్స్క్రైబర్స్, ఒక 3000 వాచ్ టైం అయిపోయి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఉండేటటువంటి కామన్ డౌట్ ఇది. మనము ఛానల్ ఒకవేళ మానిటైజేషన్ అయిపోతే మనకి ఎంత అమౌంట్ వచ్చేస్తుంది, మనం ఎన్ని డబ్బులు సంపాదించవచ్చు ఒక రోజుకి, మనం ఇంత సంపాదించి మనం ఈ విధంగా చేసుకోవాలా, మనం ఆ విధంగా చేయాలా అని చెప్పేసి కొందరికి అంబిషన్స్ ఉంటాయి. కొందరు ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకుంటారు, యూట్యూబ్లో ఎంత మనీ వచ్చేస్తుంది అని చెప్పేసి. అంటే మనకి రోజుకి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, ఒక రోజుకి మనకి ఒక 5000 వ్యూస్ వస్తున్నాయి, ఒక 2000 వ్యూస్ వస్తున్నాయి, చాలా ఈ రోజుకి ఒక 2000 వ్యూస్ వచ్చినాయంటే ఒక 300-400 రూపాయలు వచ్చేస్తుంది. ఆ విధంగా నెలంతా కానీ మనం కౌంట్ చేసుకుంటే మనకు ఒక 5000-10,000 వచ్చేస్తుంది, చాలా అని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగానే ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, ఓకేనా. బట్ యూట్యూబ్ అలా కాదు అని ఎవ్వరికీ తెలియదు. యూట్యూబ్ మైండ్ సెట్టే వేరే ఉంటుంది. యూట్యూబ్ మైండ్ సెట్, యూట్యూబ్ కాన్సెప్ట్, ఫస్ట్ పాయింట్ ప్రతి ఒక్కరు మనం అర్థం చేసుకోవాలి. యూట్యూబ్లో వీడియోకి ఎన్ని డబ్బులు వస్తాయి, ఒక రోజు కాదు ఒక వీడియోకి ఎన్ని డబ్బులు వస్తాయి, అది ఏ టైప్ ఆఫ్ వీడియోకి వస్తాయి, అది ఏ కేటగిరీకి ఎంత వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మనం పూర్తిగా తెలుసుకోవాలి. అదే యూట్యూబ్. ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే మనము యూట్యూబ్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. యూట్యూబ్లో వచ్చేసి సోషల్ కేటగిరీ ఉంది, న్యూస్ కేటగిరీ ఉంది, పాలిటిక్స్ కేటగిరీ ఉంది, కామెడీ కేటగిరీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, బ్యూటీ ఉంది, లైఫ్ స్టైల్ ఉంది, మెడికల్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, టెక్నాలజీ ఉంది. ఈ విధంగా వచ్చేసి చాలా వరకు అన్ని కేటగిరీస్ ఉన్నాయి. పీపుల్ అండ్ బ్లాగ్స్ ఉన్నాయి, ట్రావెలింగ్ ఉన్నాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెంట్ తీస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది వచ్చేసి పీపుల్ అండ్ బ్లాగ్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా కాబట్టి పీపుల్ అండ్ బ్లాగ్స్. ఎప్పుడైనా దీన్ని నేను న్యూస్ ఛానల్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, న్యూస్ రిపోర్టర్ లాగా కూడా. సో అప్పుడు న్యూస్ ఛానల్ అవుతుంది. ఎప్పుడు కాబట్టి అప్పుడు మనం ఏ విషయానికి సంబంధించి ఆ విషయానికి మనం ఛానల్ని టర్న్అవుట్ చేయొచ్చు, నో ఇష్యూ, ఓకేనా. బట్ ప్రజెంట్ చేసే వీడియోకి ఏ విధంగా మనకి మనీ వస్తుంది అంటే, టెక్నాలజీ ఛానల్స్కి ఒక వీడియో, టెక్ వీడియో, ఇప్పుడు ఏదైనా ఒక మొబైలు లేదా ఏదైనా ఒక ల్యాప్టాప్ రివ్యూ చేస్తారు, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇది కొత్తగా వచ్చిన బ్రాండ్ మార్కెట్లోకి చూడండి అని. అటువంటి వాళ్ళకి వచ్చేసి 1000 వ్యూస్కి వచ్చేసి 300 రూపాయలు వస్తుంది టెక్నాలజీ ఛానల్ వాళ్ళకి. ఇంకా టెక్నాలజీ ఛానల్ ఒకటి వదిలేస్తే ఇంకెవరికి అంత అమౌంట్ అయితే రాదు. ఎందుకంటే ఒక 1000 వ్యూస్కి ఎంత ఇస్తాడు తెలిసిన యూట్యూబ్ ఛానల్లో 12 రూపాయల నుంచి 30 రూపాయలు ఇస్తాడు 1000 వ్యూస్కి. అంటే మీకు 10,000 వ్యూస్ వస్తే ఒక రోజుకి 300 రూపాయలు రావచ్చు, లేదా 200 రూపాయలు రావచ్చు. అదే మీకు 1000 వ్యూస్ వస్తే ఒక రోజుకి 20 రూపాయలు లేదా 12 రూపాయలు, ఈ రెండిట్లో ఏదో ఒకటే వస్తుంది. సో మీరు ఇప్పుడు థింక్ చేయండి. ఎగ్జాంపుల్ నా ఛానల్కి ఒక రోజుకి వచ్చేది నాకు ఒక 1000 వ్యూసే వచ్చేది, 1000 కూడా రావు. యాక్చువల్ చెప్పాలంటే ఒక రోజు మొత్తానికి 1000 కూడా రావు నా ఛానల్ వ్యూస్. అప్పుడు 12 రూపాయలు రోజుకి వేసుకోండి, రోజుకి 12, 30 రోజులు అనుకోండి, 30 × 12 వేసుకోండి, ఎంత అవుతుంది? ఒక 620 రూపాయలు వస్తుంది ఒక నెలకి. ఒక నెలకి 620 రూపాయలు వస్తే దగ్గర ఎంత వస్తుంది? ఒక $7-8 ఒక నెలకి. అంతే నా సంపాదన కేవలం యూట్యూబ్లో నాకు వచ్చేది. ఒక నెలకి $7-8 మాత్రమే యూట్యూబ్లో నా సంపాదన. ఈ 7-8 మీరు నమ్మరు, లాస్ట్ మంత్ నాకు వచ్చింది ఖాళీ $11 రియల్. ఇది $11 లాస్ట్ మంత్ పేమెంట్, డిసెంబర్ మొత్తం చేరి. సో ఇది $100 అయ్యే వరకు కూడా మనకి విత్డ్రా అవ్వదు, బ్యాంక్ అకౌంట్కి రాదు $100 వరకు. అంటే $100 వరకు అంటే ఒక నెలకు $11 లెక్కేస్తే సుమారుగా నేను 5 నెలలు ఓపిక పట్టాలి. అంటే ఇప్పుడు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూన్లో ఏమైనా రావచ్చు. అంటే సంవత్సరానికి 2 పేమెంట్లే వస్తాయి. మీరు ఇక్కడ బాగా ఛానల్లో వ్యూస్ బాగా వస్తూ ఉండి బాగా పాపులారిటీ అయ్యి బాగా పెద్ద యూట్యూబర్గా ఉంటే వాడికి నెల వస్తుంది. మనట్ల వాళ్ళకి సంవత్సరానికి 2 పేమెంట్లు వస్తాయి. అది కూడా $100 అయితే 8,600 రూపాయలు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక డాలర్ వచ్చేసి 90 రూపీస్ ఉంది. ఈ 90 రూపీస్తో పోలిస్తే వాడు ట్యాక్స్ కట్ చేస్తాడు. 10,000 రూపాయలకి ఇంత ట్యాక్స్ కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మన అకౌంట్కి వేస్తాడు. సో 6 నెలలకు ఒక్కసారే పేమెంట్ వచ్చేది. యూట్యూబ్ చేస్తూ ఉన్నాడు, వీరికి పెద్దగా డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పేసి మీరు థింక్ చేయొద్దండి. యూట్యూబ్ అనేది ప్యాషనిజం. ఒక రోజుకి ఎన్ని డబ్బులు వస్తాయి అనే దానికంటే కూడా యూట్యూబ్లో ఒక వీడియోకి ఎన్ని డబ్బులు వస్తాయి, అతని ఛానల్ ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఆ పర్ఫార్మెన్స్ చేసేదానికి ఎంత అమౌంట్ వస్తుంది ఏమి అని చెప్పి మాత్రమే థింక్ చేయాలి. వీడియోస్ చేస్తున్నాడు కదా అమౌంట్ వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అమౌంట్ అనేది అంత ఈజీగా రాదు. యూట్యూబ్లో అమౌంట్ అంత ఈజీగా వచ్చేటుంటే ఇంకేముంది, ప్రజలందరూ కూడా అన్ని పనులు మానేసి యూట్యూబ్ అకౌంట్నే పట్టుకుంటారు, యూట్యూబ్ ఛానల్నే. ప్రతిరోజు డైలీ మేము కూడా వీడియోస్ చేస్తాము, మాకు కూడా అమౌంట్ వస్తుంది. చాలు మహా అంటే 300 రూపాయలు ఒక రోజు కూలీ. 300 రూపాయలు వచ్చిందంటే కూడా ఒక 1000 వ్యూస్ సంపాదించుకుంటాం చాలు. రోజుకు 9,000 రూపాయలు అన్ని ఇంట్లోనే ఉండి పని చేసుకుంటాం చాలు, మా సొంత పని ఏముంది అది చేసుకుంటాం చాలు మేము అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు ప్రతిరోజు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి
వాళ్ళకి ఉండాల్సింది ఫస్ట్ మనీ మైండ్ కాదు, పేషెన్స్. మనీ మైండ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మనీ మైండ్ ఉంటే ఎప్పుడు కూడా ఏది కూడా సక్సెస్ చేయలేము. యూట్యూబ్ ఛానల్లో మనము ఏదన్నా ఒకటి స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ యాంబిషన్ ఉండాలి. నువ్వు దేని గురించి చెప్తున్నావు, కంటెంట్ ఏమిటి, నీ సబ్స్క్రైబర్స్ నీకు ఫాలోవర్స్ కరెక్ట్గా రావాలి, జెన్యున్గా రావాలి అని చెప్పి ఈ వీడియోస్ చేసినామంటే వాటంతట అదే వస్తుంది. ఎప్పుడు కూడా మనీ వెనకాల మనం పరిగెత్తకూడదు, మనీనే మన వెనకాల పరిగెత్తాలి. నువ్వు పేదరికంలోనే పుట్టు, తప్పు లేదు, బట్ టైంని యూజ్ చేసుకో. టైం యూజ్ చేస్తే కాలం ఏదో ఒక రోజు నీకు మంచి చేస్తుంది మిత్రమా. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా వాల్యుబుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ ఎవరికైనా ఉంటే హైప్ అనే ఆప్షన్ కొట్టండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కానీ ఆన్లో పెట్టుకుంటే ప్రతిరోజు నేను పెట్టేటటువంటి వీడియోస్ మీకు డైలీ నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.